అపూర్వ ఇలా అంటూ ఉంటుంది గగన్తో, నువ్వు ఆస్తి కోసమే కదా భూమిని చేసుకోవాలి అనుకుంటున్నావు అని అంటే వెంటనే గగన్, ఎస్, ఆస్తి కోసమే నేను భూమిని చేసుకోవాలి అనుకుంటున్నాను అని గగన్ అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. వెంటనే అపూర్వ, చూసారా చూసారా వీడు ఆస్తి కోసమే భూమిని చేసుకుంటున్నాడు అని అంటూ అనేసరికి, అదే కదా అపూర్వ నీకు కావాలి, ఎందుకంటే ఆస్తి కోసం చేసుకుంటున్నాడు చూడు భూమి అని చెప్పి భూమి మైండ్ని మనసుని విరగొట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు అంతే కదా అని అంటూ గగన్ అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది. ఇక వెంటనే గగన్ ఇలా అంటాడు, చూడు అపూర్వ, నేను భూమిని చేసుకోవాలి అనుకుంటుంది భూమి కోసం కానీ ఆస్తి కోసం కాదు, కానీ ఆస్తికి భూమికి అవసరం అని అంటూ చెప్తాడు గగన్. అలా అనేసరికి మా అత్తయ్య అని అంటే, ఎవర్రా నీకు అత్తయ్య అని అంటూ అపూర్వ అంటే, హలో అపూర్వ నిన్ను కాదు అని అంటూ వెనక్కి చూపిస్తాడు. ఇంకా భూమి వాళ్ళ అమ్మ ఫోటో చూపించి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా అత్తయ్య, దేవత లాంటి మా అత్తయ్య కోసం ఆస్తి కావాలి అని అంటూ అడుగుతాడు. అత్తయ్య కోరికలు, చాలా ఆశయాలు చాలా ఉన్నాయి అత్తయ్యవి, అవన్నీ నెరవేర్చాలి అంటే భూమికి ఆస్తి కావాలి, అందుకనే ఆస్తి కోసం అడుగుతున్నాను, అంతేకాని భూమి లేకుండా ఆస్తి కావాలని నేను ఆలోచించట్లేదు. అత్తయ్య ఆశయాలు అవన్నీ నెరవేర్చాలి అంటే భూమికి మాత్రమే ఆస్తి కావాలి అని అంటూ గగన్ అంటాడు. ఏ అపూర్వ ఇప్పుడు సరిపోయిందా నీకు లెక్క అని అంటూ అనేసరికి అప్పుడే అపూర్వ సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే అమ్మో మైండ్ బ్లాక్ అయిపోయింది అని గోరింటాకు పిన్ని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ ఇలా అంటాడు, భూమి వచ్చేసాయి అని అనేసరికి, ఏ భూమి నీ క్లియర్ అయింది కదా అని గగన్ అంటే, క్లియర్ అయింది అని అంటంతో ఇక సరే పద వెళ్దామా అని అంటే, సరే అని చెప్పేసి అపూర్వ ముందుకు వచ్చి గగన్ని చెయ్యి పట్టుకొని చేతిలో చేయి వేయబోయి అలా ఆగిపోయేసరికి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే భూమి గగన్ చేయిని ఇలా చేతులతో గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. భూమి అలా వెళ్ళిపోవడంతో అపూర్వకి మండిపోతూ ఉంటుంది. వెంటనే పైనుంచి నక్షత్ర పరిగెత్తుకొని, బావెక్కడా అని అంటూ అడుగుతుంది. గోరింటాకు పిన్ని అంటుంది, ఎక్కడ బావే పోయాడు, ఆ భూమిని తీసుకొని పోయాడు, షాపింగ్లు అవి ఇవి చేసి ఎప్పటికొస్తారో ఏంటో అని అంటూ గోరింటాకు పిన్ని చెప్తుంది. అక్కడ నుంచి చెర్రీ కూడా బాధగా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా నక్షత్ర చాలా సీరియస్గా ఉంటుంది. భూమి గగన్ ఇద్దరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోతారు. ఇంకా అపూర్వ వచ్చేసి తనతో వాళ్ళ మరదలతో ఇలా అంటుంది, ఏంటి ఇప్పుడు చూసావా ఎలా చేశారో అంటే, వదిన ఏదో ఒకటి చేయంటే ఏదో ఒకటి చేస్తాను ఖచ్చితంగా, లేదంటే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటూ చెర్రీ వాళ్ళ అమ్మతో అంటే, సరే చేస్తానులే అని చెప్పి ప్లాన్ వేసి చెప్తాను అని చెప్తుంది. ఆ తర్వాత చెర్రీ బయట అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక టెన్షన్ పడుతూ భూమి తన చేయిని పట్టుకొని గగన్ చేయి పట్టుకొని వెళ్ళిపోతుంది కదా, ఆ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు చెర్రీ. ఆ తర్వాత ఇంకా భూమి గగన్ గదిలో ఉండి గగన్ ఇలా వీపు మీద పడుకుంటుంది కదా భూమి, ఆ విషయాన్ని కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ ఇలా వెళ్ళిపోవటం చూసి వాళ్ళ అన్నయ్య కదా అన్నీ తట్టుకుంటూ భరిస్తూ ఏడుస్తూ ఉంటాడు. అంతలో నక్షత్ర అక్కడికి వస్తుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి నక్షత్ర ఎదురుగా ఉంటుంది. ఏయ్ ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ చెర్రీ అంటాడు. నక్షత్ర ఇలా అంటుంది, అసలు నువ్వు మగాడివేనా అని అడుగుతున్నా అంటే ఆ పక్క నుంచి చెర్రీ వాళ్ళ నాన్న వింటూ ఉంటాడు. ఎందుకు అలా అంటున్నావు అని అంటే, నువ్వు ఎంతో ఇష్టపడ్డావు, ఎంతో ప్రేమించిన భూమిని ఆ గగన్ అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని అంటూ ఉంటే, ఏం చేయాలి మరి అని చెర్రీ అంటాడు. ఆ మాట విని కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే చెర్రీ ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏంటి నీ బాధ అని అంటే, అసలు నువ్వు మగాడివేనా, వెళ్ళు ఆ భూమిని తెచ్చుకోవాలి కదా, అసలు మీ అన్నయ్య చేయి అలా పట్టుకొని పోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా, వెళ్ళి 4 తన్ని నువ్వు తెచ్చుకోవాలి కదా, భూమిని నువ్వు అంత లవ్ చేస్తున్నప్పుడు ఎందుకు వదిలేసుకుంటావు అని ఆ గగన్ నేను తన్నేయచ్చు కదా, నీ సొంత అన్నయ్య అయితే ఏంటి, వాడు అన్నయ్య అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు దక్కించుకోవాలి కదా అంటే, ఇంకా వెంటనే చెర్రీ ఇలా అంటాడు, ఇప్పుడు నీ బాధ ఏంటి, అలా గొడవపడి మేమిద్దరం కొట్టుకొని భూమిని నేను సొంతం చేసుకుంటే నువ్వు మా అన్నయ్యని ఎగరేసుకుపోదాం అనుకుంటున్నావు అంతే కదా అని చెర్రీ అంటాడు. అప్పుడు నక్షత్ర అంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయితే నీకు లవ్ వద్దా అని అంటే, ఉంటుంది నా ప్రేమ నానే ఉంటుంది నక్షత్ర అని అంటూ, నీ నోట్లో నోరు పెట్టాను చూడు అంటే, దాన్ని నోట్లో నోరు పెట్టడం అనకూడదు, అలా అంటే డైరెక్ట్గా నోట్లో
నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకున్నట్టు అంటారు అని అనేసరికి చి అని చెప్పి అక్కడ నుంచి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు భూమిని ప్రేమిస్తున్నాడా అని చెప్పి బాధపడుతూ టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా హోటల్లో ఇద్దరు షాపింగ్ చేసి వచ్చాక కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. భూమిని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. అప్పుడే భూమి అలాగే చూస్తూ ఏంటండి అలా చూస్తున్నారు అని అంటంతో నేనెలా చూశాను అంటే మీరు ఇక్కడ మనం ఉన్నది హోటల్లో, మీరు అలా కొరికేసినట్టుగా తినేసినట్టుగా నన్ను చూస్తూ ఉంటే ఎలా చెప్పండి అని భూమి అంటుంది. గగన్ ఇలా అంటాడు, ఏంటి నేను అలా చూస్తున్నానా అని అంటూ గగన్ అంటే మరి ఇంకెలా చూస్తున్నారు అని అంటంతో ఇద్దరు మళ్ళీ నవ్వుకుంటూ ఉంటారు. మళ్ళీ గగన్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు తన వైపు. వెంటనే భూమి ఇలా చూస్తూ ఏంటండి మనం ఇక్కడ బయట ఉన్నాం, అందరూ మనల్ని చూస్తున్నారు అని అంటే ఎవరైనా చూస్తే బాగోదు అని అంటే ఎవరు చూడకపోతే ఓకేనా అని గగన్ అంటాడు. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో టీ తీసుకొచ్చి ఇవ్వగానే భూమి తాగుతూ ఉంటుంది. గగన్ వాటర్ తాగుతూ ఇలా అంటాడు, అబ్బా టీ చాలా బాగుంది భూమి అంటే నవ్వుతూ గగన్ గారు అవి వాటర్ అని అంటంతో ఓ అవునా, అది నేను ఏం చెప్పబోతున్నానంటే టీ ఎలా ఉంది అని నేను అడుగుతున్నాను అని అంటూ గగన్ అంటాడు. నాకు తెలుసులే నీకు కవర్ చేయటం రాదు తైతక్క తల తిక్క గారు అంటే అవునా తైతక్క అని అంటూ నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ టీ తాగుతూ చాలా బాగుంది అని అంటూ భూమి చేయిని చూస్తూ తన చేయితో భూమి చేయిని ఇలా పట్టుకోబోతాడు. వెంటనే భూమి చూసేసరికి ఆగిపోతాడు. భూమి తన చేయిని పట్టుకుంటుంది. అలా గట్టిగా పట్టుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే భూమి ఇలా అడుగుతుంది, అవును తలతిక్క గారు మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారు, మరి ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు అని అంటే అప్పుడే గగన్ ఒక్కసారిగా డల్ అయిపోతాడు. బాధగా తన చేయిని వెనక్కి లాక్కుంటాడు. వెంటనే భూమి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. వెంటనే నీకోసమే భూమి అంటే నాకోసమే ఎందుకంటున్నారు అని అంటూ భూమి అంటే నీకోసమే అని అంటూ గగన్ ఇలా అంటాడు. ఎందుకో తెలుసా, నువ్వు మీ నాన్న నేను ఇద్దట్లో ఎవరినో కొన్ని సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని అంటూ గగన్ అడిగేసరికి భూమి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్ చూసావా నువ్వు మౌనమే సమాధానం చెప్తుంది, అందులో నువ్వు అర్థం చేసుకో అని అంటాడు. అయినా నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ నాన్న కోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చావు. నాన్న లేకుండా పెరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు భూమి, అందుకనే నువ్వు ఎవరిని ఎంచుకోవాలో అని ప్రశ్నించినప్పుడు నువ్వు ఏం చెప్పలేవు, అందుకనే నీకు దూరంగా ఉండాలి అనుకున్నాను అనేసి బాధగా లేచి అక్కడి నుంచి వెళ్దాం పదా అనేసి బిల్ పే చేయడానికి వెళ్తే భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత చెర్రీ బాధపడుతూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ వెనక నుంచి వచ్చి చెయ్యి వేసి ఏంట్రా నువ్వు భూమిని ప్రేమించావా అని అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ మొహం చూపించకుండా ఏడ్ చేస్తూ లేదు నేను భూమిని ప్రేమించడమేనా, నేను ప్రేమించలేదు అని అంటూ ఏడ్ చేస్తూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళి వెనక్కి తిప్పి చెప్పరా ఇప్పుడు నిజం చెప్పు అంటే వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకొని అవునన్నా ప్రేమించానన్నా అని చెప్పి చెర్రీ చాలా ఏడ్ చేస్తూ ఉంటాడు.